RTI Live News. Ask for right. కొమరం భీం జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో గల ఎస్వి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన యంగ్ డైనమిక్ లీడర్ స్థానిక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు హాజరై రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గూడెం నాగేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానంలో ఉంది గనుక నియోజకవర్గంలో కూడా బీజేపీ అధిష్టానంలో ఉందని, పార్లమెంటు స్థానం కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గ ప్రజలందరికీ అనుకూలమైన పనులు చేకూరుతాయని ప్రజలకు సూచించారు. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి మీ ఎస్టీ సర్టిఫికేట్ సమస్యను కూడా పూర్తిగా పరిష్కరిస్తాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే ఎవరికైనా ఎస్సీ కానీ ఎస్టీ కానీ సర్టిఫికేట్ ఇవ్వడానికి అర్హత ఉంటుంది కాబట్టి ఆ విధంగా సంపూర్ణంగా కృషి చేద్దాం, మీకు అండగా ఉంటాం. ధన్యవాదాలు. అట్లనే బ్యాలెట్ బాక్స్ వచ్చిందా, బ్యాలెట్ పేపర్ అయినా పర్వాలేదు. ఇవాళ బెజ్జూరు మండల కేంద్రంలో సబ్బండ వర్ణాలకు అండా భారతీయ జనతా పార్టీ జెండా అనే నినాదంతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గూడెం నాగేష్ గారి కమలం గుర్తు కోటేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోదీ నాయకత్వాన ఇవాళ దేశం ముందుకు పోతుంది కాబట్టి వారికి మద్దతు తెలుపమని అడుగుతున్నాం. ఎందుకంటే బెజ్జూరు మండలంలో ఉన్న పోడు భూముల సమస్య కానివ్వండి, ఇళ్ల సమస్య కానివ్వండి, రోడ్లు, ఫారెస్ట్ పర్మిషన్స్ కానివ్వండి, తర్వాత మిగతా సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం కృషి చేయాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం మనం చేయాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి పరిష్కారం దశల వారీగా కనుగొనే ప్రయత్నం చేస్తాం. గతంలో 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చిన మీరు ఎంపీ ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు అవకాశం ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి జై.